అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా. డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది. డేటా వచ్చే మార్గం రావాలి కదా. సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ద సీ, సబ్సీ కేబుల్, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది, కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు. దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశము లేదు. అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023లో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. అదానీ పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు, ఇంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే, ప్రాజెక్టు విస్తరణే. ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో 11th October 2022కు సంబంధించిన పేపర్ కటింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటము 11th October 2022కు సంబంధించిన ఐటమ్ ఇది. Google association with Adani Enterprises reported in October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani Data Center in Noida. అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ 2022లో నోయిడాలో 4.64 lakh square feet గూగుల్లో takes on lease 4.64 lakh square feet of space at Adani Data Center in Noida. సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ 2022 నుంచి ఉన్న సంబంధం చూపించే క్లిప్పింగ్ ఇది.